జై భీమ్. ఈ వీడియోలో డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి గురించి సమగ్రంగా మాట్లాడబోతున్నాను. వారి యొక్క జననము, విద్యాభ్యాసము, వారి బాల్యంలో మరియు ఆ తర్వాత ఆయన న్యాయవాద వృత్తిలో ఉన్నప్పుడు వివిధ సందర్భాలలో ఆయన ఎదుర్కొన్నటువంటి అవమానాలు, ఆ తర్వాత ఆయన స్థాపించినటువంటి పత్రికలు, పెట్టినటువంటి పొలిటికల్ పార్టీలు, ఆయన రాజ్యసభ సభ్యులుగా నామినేట్ కావడం, ఆ తర్వాత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ ప్రెసిడెంట్ కావడము, ఆయన బౌద్ధంలోకి వెళ్ళడము, ఆయనకు మరణానంతరం భారతరత్న రావడము, ఇలాంటి అన్ని విషయాలను సమగ్రంగా ఇక్కడ నేను మాట్లాడబోతున్నాను. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మహూ అనే గ్రామంలో మధ్యప్రదేశ్లో జన్మించారు. ఇప్పుడు ఆ గ్రామము అంబేద్కర్ నగర్గా పిలువబడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తండ్రి పేరు రామ్జీ మలోజీ సకపాల్, తల్లిగారి పేరు భీమాబాయి సకపాల్. అంబేద్కర్ గారి తండ్రి ఆర్మీలో బ్రిటిష్ ఇండియాలో ఆర్మీలో సుబేదార్గా ఉద్యోగం చేసేవారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1907లో, అంటే వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి ముంబైకి షిఫ్ట్ అయిన తర్వాత, అంటే వారి యొక్క తండ్రి గారి ఉద్యోగరీత్యా మరియు ఇక్కడ ముంబైలో ఉన్నటువంటి విద్యా అవకాశాలు దృష్టిలో ఉంచుకొని వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి ముంబైకి షిఫ్ట్ కావడం జరిగింది. 1907లో, అంటే ముంబైలో మొదటి దళిత విద్యార్థిగా అంబేద్కర్ గారు అక్కడ స్కూల్కి వెళ్ళడం జరిగింది. 1907లో మొట్టమొదటి మెట్రికులేషన్ పాస్ అయినటువంటి దళిత విద్యార్థి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ యొక్క సామాజిక వర్గము చూస్తే వీళ్ళను మల్వార్స్ అంటారు. ఇది దళిత సామాజిక వర్గంలో ఉంటుంది. మన తెలంగాణ సైడ్ మాలాస్ అంటారు. అంబేద్కర్ గారు 1907లో మెట్రికులేషన్ పూర్తయిన తర్వాత వారి యొక్క విద్యాభ్యాస చైత్ర యాత్ర అనేది నిరాటకంగా కొనసాగింది. అంబేద్కర్ మొత్తం 12 డిగ్రీలు చదివారు. ఆయన 9 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. దాంట్లో 4 భాషలు దేశీయమైనవి అయితే మరాఠీ, గుజరాతీ, హిందీ ఇలాంటివి. 3 భాషలు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఈ విధంగా. ఒక భాష మాత్రము పాలి భాష కూడా ఆయన నేర్చుకున్నారు. బౌద్ధ గ్రంథాలను అధ్యయనం చేయడానికి ఆసక్తి కనబరిచే అంబేద్కర్ గారు పాలి భాషను నేర్చుకోవడం అనేది జరిగింది. ఈ ప్రయాణంలో 1927లో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ఇండియాలో అంబేద్కర్ గారు పిహెచ్డి పట్టా తీసుకోవడం జరిగింది. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీగా అంబేద్కర్ గారు థీసిస్ చేసినటువంటి సబ్జెక్టు రీసెర్చ్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిజనల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అనే సబ్జెక్టు పైన రీసెర్చ్ చేసినందుకు ఆయన మొట్టమొదటిసారిగా గౌరవ డాక్టరేట్ అనేది ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా డాక్టర్ అంబేద్కర్ విదేశాల్లో కూడా విద్యను అభ్యసించడం జరిగింది. ఆయన కొలంబియా యూనివర్సిటీలో, యుఎస్ఏలో మరియు యునైటెడ్ కింగ్డమ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా ఆయన విద్యను అభ్యసించడం జరిగింది. ఈ యూనివర్సిటీస్లో ఆయన పాలిటిక్స్, ఎకనామిక్స్ అండ్ లా చదివారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నత విద్యను అభ్యసించడానికి బరోడా మహారాజా అయినటువంటి సాయాజీరావు గైక్వాడ్ అనేటువంటి రాజు అంబేద్కర్ గారికి ఆర్థికంగా స్కాలర్షిప్ ఇచ్చి ఉన్నత విద్యలను చదువుకోవడానికి, అభ్యసించడానికి ఆయనకు ఆర్థికంగా సహాయం చేస్తారు. మరి అంబేద్కర్ గారి యొక్క వైవాహిక జీవితం చూస్తే
ఆయన 1906 సంవత్సరంలో రమాబాయి అనే ఆవిడను వివాహం చేసుకుంటారు. 1935 సంవత్సరంలో ఆమె అనారోగ్యరీత్యా మరణించడం జరుగుతుంది. ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1948 సంవత్సరంలో సావిత్రిబాయి అనే ఆవిడను వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ వరకు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క జననము, విద్యాభ్యాసము, వారి యొక్క తల్లిదండ్రులు మరియు వారి యొక్క వైవాహిక జీవితము, వివాహాన్ని గురించి చూసినాము. అసలు అంబేద్కర్ గారు 12 డిగ్రీలు చదవటము, లేకపోతే ఆయన సాధించినటువంటి అసమాన విజయాల వెనుక ఆయనను ట్రిగ్గర్ చేసినటువంటి అంశాలు ఏమున్నాయి? ఆయన జరిగినటువంటి అవమానాలను కేవలం వ్యక్తిగతంగా తీసుకుంటే ఆయన అక్కడి వరకు బాధపడి వదిలేసిపోయారు. కానీ ఆయన అవమానాన్ని ఆయన మాత్రమే చూసుకోకుండా ఆయన సామాజిక వర్గము కూడా ఏ పరిస్థితిలో ఉందో అనేది ఒకసారి చూసి ఈ పరిస్థితి మారాలి అనేటువంటి ఒక డిటర్మినేషన్తో అంబేద్కర్ గారు విద్య మాత్రమే వ్యవస్థలో మార్పు తీసుకురాగలుగుతుంది, దానికి నేనే కంకణబద్దున్నై కృషి చేయాలి అని ఆయన సంకల్పించి అహోరాత్రులు కష్టపడి చదివి ఆయన ఎంతో మేధస్సును మరెంతో జ్ఞానాన్ని సంపాదించడము, అది అందరికీ పంచడము అనేది జరిగింది. అంబేద్కర్ గారి జీవితంలో మర్చిపోలేని కొన్ని ఇన్సల్ట్స్ గురించి చూస్తే ఆయనకు అవమానాలు అనేవి స్కూల్ స్థాయి నుంచి ప్రారంభమైంది. మొట్టమొదట స్కూల్లో చదువుకునేటప్పుడు అంబేద్కర్ని అందరూ ఉన్నత కులాల వాళ్ళు కుర్చీల మీద కూర్చుంటే అంబేద్కర్ గారు నిమ్న కులస్తుడు లేకపోతే తక్కువ కులస్తుడు అని చెప్పేసి ఆయన కింద కూర్చోబెట్టేవారు. ఆయన తోటి విద్యార్థుల ముందే ఆయనకు అవమానం జరిగింది. బాల అంబేద్కర్ యొక్క హృదయం ఎంత గాయపడి ఉంటుందో మనం ఆలోచించాలి. అంతేకాదు, ఆయన క్లాస్లో ఉన్నప్పుడు ఆ యొక్క అన్టచబిలిటీ అనేది ఆయన పైన ఇనిషియేట్ చేసేవారు. అంటే ఏ విధంగా చూస్తే పుస్తకాలను తాకొద్దు, బ్లాక్ బోర్డును ముట్టుకోవద్దు, తోటి విద్యార్థులను కూడా ఆయన టచ్ చేయకూడదు అని ఇలాంటి పరిస్థితి ఉండేది. అంతేనా, నీళ్లు తాగడానికి కూడా ఆయనకు అవకాశం ఉండేది కాదు. ఉపాధ్యాయులు లేకపోతే ఎవరో వాటర్ పోస్తే తాగాల్సిన పరిస్థితి వచ్చేది. ఇవన్నీ కూడా ఒక అంబేద్కర్ని బాగా ట్రిగ్గర్ చేసి ఆయన దేశద్రోహిగా మార్చలే, ఆయన గొప్ప దేశభక్తుడిగా మారిండు. ఆయన అవమానం ఆయన వరకే కాదు, ఆయనకున్నటువంటి మేధస్సుని ఏ ఒక్కరికో దాస్యం కోసం పెట్టలేదు. ఆయన సమాజం కోసం ఆలోచన చేసింది. ఆయన ఎన్నుకున్న సామాజిక వర్గం కోసం ఆయన ఆలోచన చేసింది. ఈ విషయాలే అంబేద్కర్ని ఒక భారత రత్నగా లేకపోతే ఒక రాజ్యాంగ రూపకర్తగా ఆయన ఎల్లకాలము కొన్ని లక్షల కోట్ల మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు చేసినాయి. అవమానాలనేవి అక్కడితో ఆగిపోలేదు. ఆయన వాటి యొక్క పరంపర అనేది కొనసాగుతూనే ఉంది. చూస్తే సాయాజీరావు గైక్వాడ్ ఆశ్రమంలోనే ఉద్యోగంలో జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఆయనకు ఉన్నత విద్యను అభ్యసించడానికి స్కాలర్షిప్ ఇచ్చి సహాయం చేశాడో, విద్యను అభ్యసించిన తర్వాత అంబేద్కర్ ఆయన దగ్గరికి జాబ్ కోసమని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడ ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఆయనకు ఈ యొక్క ఇండిఫరెన్సెస్ అనేటువంటి దాని నుంచి ఆయన తప్పించుకోలేకపోతాడు. ఇది సమాజంలో ఎంత పాటిపోయిందంటే ఇది ఒక మెడిసిన్ లేని ఒక మహమ్మారిలాగా, ఒక అంటువ్యాధిలాగా వ్యాపించిపోయింది. ఆ టైంకి ఆయనలాగా అంత ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వారు ఎవరు లేకపోయినా కానీ ఆయన దగ్గర చాలా అమూల్యమైనటువంటి ఒక నైపుణ్యము
ఉంది అని చెప్పేసి, ఆయన ఒక ఉత్తముడు అని చెప్పేసి అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆయన జన్మతః ఏ కులంలో అయితే పుట్టాడో దాని కారణంగా ఆయనకు ఈ యొక్క అన్టచబిలిటీ లేకపోతే ఈ పార్షియాలిటీ ఆయన పైన చూపిస్తూ రావడం జరిగింది. అక్కడ ఆయన పనిచేసినంత కాలం ఆయన ఆఫీస్ రూమ్ని క్లీన్ చేయడానికి, ఆ టేబుల్ క్లీన్ చేయడానికి ఎవరు వచ్చేటోళ్ళు కాదు. సగటు ఉద్యోగస్తులాగా డాక్టర్ అంబేద్కర్కు మర్యాద అనేది లభించేది కాదు. అంత మాత్రమే కాదు, ఆయన బారిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత లా ప్రాక్టీసెస్ చేసే సందర్భంలో కూడా ఆయనకు ఈ యొక్క అస్పృశ్యత దాటి నుంచి తప్పించుకోలేకపోతాడు. అగ్ర కులాల వాళ్ళు అంబేద్కర్కు కేసులు అప్పగించేవాళ్ళు కాదు. మరి అదేవిధంగా ఒక దళితుడి దగ్గర నుంచి న్యాయం ఏ విధంగా పొందాలని ఆయనకు కేసులు ఇచ్చేవాళ్ళు కూడా కాదు. మరి కొన్ని సందర్భంలో అయితే ఆయన ఏదన్నా పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ బస చేయాల్సి వస్తే కూడా ఆయన ఒక క్యాష్ రీత్యా ఆయనకు హోటల్ రూమ్స్ ఇచ్చేటోడు కాదు. చాలాసార్లు ఆయన యొక్క ఆఫీస్లోనే, పత్రికా ఆఫీస్లోనే అంబేద్కర్ గారు స్టే చేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఇది కేవలం ఆయన యవ్వనంలోనే కాదు, ఆ తర్వాత కూడా ఈ యొక్క అస్పృశ్యత అనేటువంటి ఆ యొక్క భూతము అంబేద్కర్ గారిని అలానే అనుసరిస్తూ వెళ్ళింది. ఆయన రాజ్యాంగ రూపకర్తగా రాజ్యాంగాన్ని రచించిన తర్వాత కూడా ఆయనకు విమర్శలు తప్పలేదు. అప్పటికే ఆయన విమర్శించేవాళ్ళు. చివరికి డాక్టర్ అంబేద్కర్ హిందూ మతం నుంచి బౌద్ధం స్వీకరించిన తర్వాత ఆ విమర్శలు మరింత ఎక్కువైపోయింది. అంబేద్కర్ అన్నాడు, నేను హిందువుగా తక్కువ కులంలో పుట్టినప్పటికీ నేను హిందువుగా మాత్రం చనిపోను. అక్టోబర్ 14న సుమారు 5 లక్షల మంది దళితులతోటి, ఆయన యొక్క అనుచరులతోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని 22 ఓత్స్ ప్రమాణాలతో స్వీకరించడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క దేహాంతాన్ని మహాపరినిర్వాణంగా చూస్తారు. అంటే బుద్ధుని యొక్క పరినిర్వాణానికి సమానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పరినిర్వాణాన్ని కూడా చూస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న బాడీని వదిలిపెట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆయన బాడీని వదిలిపెట్టిన 40 సంవత్సరాలకు భారత ప్రభుత్వం విమర్శలు తట్టుకోలేక, అంటే సుమారు 40 సంవత్సరాలకు భారతరత్న అనే అవార్డు అనేది ఒకటి ఉంది. అంటే అవార్డు అంబేద్కర్కి ఇస్తే ఆ అవార్డుకు వాల్యూ వస్తుంది, కానీ అంబేద్కర్కు కొత్తగా వచ్చేది ఏమి ఉండదు. విపి సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు జనతాదళ్ పార్టీ విమర్శల కారణంగా 40 సంవత్సరాలకు అంబేద్కర్కు భారతరత్న అవార్డు ఇచ్చి ఆ భారతరత్న అవార్డు యొక్క వాల్యూని పెంచుకున్నారని చెప్పవచ్చు. అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడానికి ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్, సామాజిక న్యాయం కోసం ఆయన చేసినటువంటి పోరాటాలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, మరి అదేవిధంగా రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చేసినటువంటి సేవ అనే ఈ అంశంపైన డాక్టర్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చారు. ఇక అంబేద్కర్ గారి పొలిటికల్ యాక్టివిటీస్ గురించి చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మూక్ నాయక్, బహిష్కృత్ భారత్, సమత వంటి పేపర్స్ను కూడా ఆయన నడపడం జరిగింది. సమాజంలో చైతన్యం తీసుకురావడానికి ఆయన ఆ సమయంలో ఉన్నటువంటి ప్రతి రిసోర్సెస్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు ఆయన. అంతేకాకుండా 1942లో SCF షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పొలిటికల్ పార్టీని కూడా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించడం జరిగింది. 1956 సంవత్సరంలో ఆయన మరణానికంటే ముందు ఎస్సీఎఫ్ పార్టీని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చాలనుకున్నారు. ఆ తర్వాత ఆయన అనుచరులు 1957 సంవత్సరంలో దానిని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. బిఎస్పి ఫౌండర్ మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఆయన యొక్క అంబేద్కర్ యొక్క ఆశయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైతే మిషన్ ఇన్కంప్లీట్ ఉందో దాన్ని కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో, అంటే అంబేద్కర్ గారి యొక్క మెయిన్ ఉద్దేశము పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నారు. కాబట్టి వెనుకబడిన సామాజిక వర్గాల వాళ్ళు రాజ్యాధికారం సంపాదించుకుంటేనే వాళ్ళ యొక్క హక్కులకు పూర్తిగా న్యాయం జరుగుతుంది, వాళ్ళకు సామాజిక న్యాయం దొరుకుతుంది అని భావించాడు. కాబట్టి ఆయన యొక్క ఇన్సైట్స్ని, ఆయన యొక్క ఆశయాలను, ఆదర్శాలను, ఆయన యొక్క లక్ష్యాలను ఆకలింపు చేసుకున్న వ్యక్తిగా ఈయన బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించడం అనేది జరిగింది తర్వాత కాలంలో. ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డైరెక్ట్ పాలిటిక్స్లోకి రావడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు చైతన్యం తక్కువ, ఆయన వెనుక ఉన్న వాళ్ళకి అంత అవగాహన లేదు, ఆయన గెలిపించుకోలేకపోయారు. ఆయన షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ ఎస్సీఎఫ్ పార్టీ తరఫున మహారాష్ట్రలోని బాంద్రాలో లోక్సభ అభ్యర్థిగా నిలబడడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అక్కడ. ఆ తర్వాత మహారాష్ట్రలోనే ఉప ఎలక్షన్స్ వస్తాయి. దివండి అనేటువంటి కాన్స్టిట్యూషన్ నుంచి ఈయన లోక్సభ అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేస్తాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేతిలోనే అంబేద్కర్ ఓటమి అవడం జరుగుతుంది. కానీ 1952లో ఆయనకున్నటువంటి విశిష్ట నైపుణ్యం, ఆయనకున్నటువంటి స్కిల్, ఆర్ట్ దృష్టిలో ఉంచుకొని ఆయన సేవలను దేశానికి వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఆయనను రాజ్యసభ సభ్యుడిగా స్వీకరించడం, ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది, నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. ఆయన చనిపోయేంత వరకు రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగారని చెప్పచ్చు. ఇంకొక హెడింగ్ చూస్తే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మధ్యన 1932 సంవత్సరంలో పూనా ఒప్పందం అనేది చేసుకోవడం జరుగుతుంది. ఆ పూనా ఒప్పందం ఏంటని చూస్తే 1932లో ఇంకా ఇండియాకి ఇండిపెండెన్స్ రాలేదు, బ్రిటిష్ ఇండియాగా మనము పాలితులుగా ఉన్నాము. ఆ టైంలో సపరేట్ ఎలక్షన్ సిస్టమ్ ప్రవేశపెట్టాలని బ్రిటిష్ వాళ్ళు భావించారు. కమ్యూనల్ అవార్డు ఆధారంగా సపరేట్ ఎలక్షన్స్, అంటే కమ్యూనిటీ సపరేట్ ఎలక్షన్స్, దళితులకు వారి యొక్క ఓట్లు వాళ్ళ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు వేసుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళు కల్పించాలని ఒక ప్రపోజల్ పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఆ ప్రపోజల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆమోదించడం జరుగుతుంది, దానికి ఆయన మద్దతునిస్తారు. కానీ గాంధీ దాన్ని వ్యతిరేకిస్తారు. నిజానికి మహాత్మా గాంధీ అని మనం చెప్పుకునే ఆయన వాస్తవానికి చదువు, లేకపోతే ఉద్యోగాలు, లేదంటే సమాజంలో సమున్నతంగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని అభిప్రాయం ఉండేది ఆయన. కానీ అంబేద్కర్ గారు పట్టుబట్టి అందరికీ ఓటు హక్కు కావాల్సిందే అని చెప్పేసి ఆయన ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క సపరేట్ ఎలక్షన్ ఏదైతే ప్రపోజల్ ఉందో బ్రిటిష్ వారిది, దానికి అంబేద్కర్ దానికి మద్దతు ఇవ్వడంతో అది ఇంప్లిమెంటేషన్ అయ్యే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో గాంధీ జైల్లోనే ఉంటూ నిరాహార దీక్ష ప్రారంభం చేశారు. అప్పుడు అంబేద్కర్కి ఇండైరెక్ట్గా ఒత్తిడి వస్తుంది. పెద్ద మనిషి ఆయన, నీ కారణంగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు, అందులోనూ జైల్లో ఉన్నాడు, ఆయన చనిపోయే పరిస్థితి ఉంది, ఆ పాపం నీకెందుకు అంబేద్కర్ అని చెప్పేసి దీని పైన ఒత్తిడి తీసుకొస్తారు. ఆ టైంలో అంబేద్కర్ ఆలోచన చేసి
ఆయన యొక్క పట్టును కొద్దిగా విరమించుకోవడం అనేది జరుగుతుంది. దాని కారణంగా ఈ రోజుకి మారిన పరిస్థితులను మనం చూడవచ్చు సమాజంలో. మహాత్మా గాంధీ నిరాహార దీక్ష అని చెప్తాడు. ఓషో అద్భుతంగా మాట్లాడతాడు మహాత్మా గాంధీ గురించి. యూట్యూబ్లో కొడితే మనకు వస్తుంది, ఓషో అండ్ గాంధీ అని కొడితే. అంటే ఏంటంటే, సరే ఇప్పుడు ప్రతి మనిషి లోపల మంచి అనేది ఉంటుంది, చెడు అనేది ఉంటుంది. ఎక్కువ పర్సంటేజ్ ఏది ఉంది అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి మంచిగా చెడు అనేది వస్తుంది. సో మనం అందరము జాతి పెద్దగా కొనియాడతాం కాబట్టి ఆయన లోపల డెఫినెట్గా గొప్ప పోరాట పటిమ ఉంది, ఆయన లోపల సత్యశీలత ఉంది. ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి, మనం లేదని చెప్పలేము. అయితే నిరాహార దీక్ష, అహింసా సిద్ధాంతం అనే దాన్ని చూస్తే మనం ఒకసారి చూస్తే చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, నేతాజీ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి, మరియు అదేవిధంగా రాజ్గురు, ఈ సుఖ్దేవ్, ఇంకెంతోమంది స్వాతంత్ర సమరయోధులు, అతివాదులు, మితవాదులు ఉన్నారు. లాల్ బాల్ పాల్, అదేవిధంగా గోపాలకృష్ణ గోఖలే, ఇట్లాంటి వాళ్ళు మితవాదులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ వారి వారి కంట్రిబ్యూషన్ని ఇండియాకి ఇండిపెండెన్స్ తీసుకురావడానికి 100% ఎఫర్ట్ చేసిండ్రు. అది 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి చూస్తే అది క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే గాంధీజీ చదువుకున్నది అంతా కూడా విదేశాల్లో చదువుకున్నాడు. ఆయన లియో టాల్స్టాయ్ బుక్స్ బాగా చదివేవాడు. ఆయనే చెప్పుకున్నాడు. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ బుక్ చదివిన నేను. ఆయన గొప్ప స్పిరిచువల్ కమిట్మెంట్ సాధకుడు. ఆయన చనిపోయే ముందు కూడా హే రామ అని చనిపోతారు ఆయన. సో ఆయన ఇంత క్రిస్టియానిటీకి సంబంధించిన ఆల్ లిటరేచర్ చదివిండి ఆయన. అప్పటికి మంచి న్యాక్ ఉన్న పర్సన్ అని చెప్పవచ్చు మనం. ఆ కాలంలోనే గొప్పవాడు. ఎందుకంటే హింసా మార్గం 1857 నుంచి అతివాదులు, ఈ మితవాదులు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. అయినా స్వాతంత్రం అనేది దక్కించుకోలేకపోయారు. అంటే దానివల్ల ఆయన ఒక క్లియర్ స్టేట్మెంట్ తీసుకున్నారు. మనము యుద్ధం ద్వారా వీళ్ళతోటి మనము పోరాడలేము. ఎందుకంటే గొప్ప గొప్ప చక్రవర్తులనే వాళ్ళు మందుగుండు సామాగ్రి, వెపన్స్ ఉన్నాయి అప్పటికే వాళ్ళ దగ్గర. రవి అస్తమించిన సామ్రాజ్యం అంటాం కదా. సో దానివల్ల ఈయన ఏం చేస్తాడంటే, నేను నాకు స్వాతంత్రం ఇవ్వకపోతే నేను సహాయ నిరాకరణ చేస్తా, నేను నీకు పని చేయను. కొట్టడు, తిట్టడు. ఆయన్నే టార్చర్ చేసుకుంటాడు. నువ్వు దేశం వదిలిపెట్టుకోవా, డూ ఆర్ డై నిరానందం ఇస్తాడు, సహాయ నిరాకరణ చేస్తాడు, లేకపోతే నిరాహార దీక్ష ఇస్తాడు. అంటే నువ్వు నా డిమాండ్లు అంగీకరించకపోతే నేను భోజనం చెయ్యను. అంటే ఇది ఒక రకంగా ఇండైరెక్ట్ హింస. అది ఇప్పుడు భార్య ఏదో అడుగుతుంది భర్తని, ఒక బంగారం ఇప్పియమనో లేకపోతే ఏదో ఒక మంచి వస్తువు ఇంటికి ఉపయోగపడేది ఇప్పియమని అడుగుతుంది. ఆయన దగ్గర బడ్జెట్ ఉండటమో లేదో సర్దుబాటు కాకపోవడమో తీసుకురాలేని పరిస్థితి ఉంటే భార్య అడుగుతుంది. ఏమన్నదాన్ని కుట్లాడితే ఏం చేయదు, అలుగుతుంది, తినదు తిండి. అప్పుడు భర్తకి ఎట్లా ఉంటుంది, టార్చర్. అది ఇప్పుడు వార్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఎదురెదురు నిలబడి కొట్లాడటము ఇండైరెక్ట్ వార్. అంటే వాళ్ళని అంటే ఈయన గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఇక నా వల్ల వీళ్ళకి ఇట్లా అవుతుంది కదా, దీనికి నేనే కారణం కదా అని వాడు గిల్టీ. అంటే ఇది కూడా ఒక రకంగా హింసనే. అది వీరత్వం ఉన్నాడు, శూరత్వం ఉన్నాడు, వెళ్ళి ఫైట్ చేయొచ్చు. కానీ మనకు ఆ పరిస్థితులు అప్పుడు అంతా లేవు కాబట్టి మన దగ్గర ఉంది, స్ట్రెంత్ ఉంది, కానీ టెక్నాలజీ లేదు. కాబట్టి ఆయన ఆ విధంగా మాస్టర్ ప్లాన్ వేసి దాని స్వాతంత్రాన్ని తీసుకురావడంలో ఆయన ఎంతో కృషి చేసింది. కానీ బ్రిటిష్ వాడు మనకు వలస పాలనలో భాగంగా వచ్చింది మన దగ్గరికి. ఆయనకి ఉన్నత కులాలు ఎక్కువ, ఇది తక్కువ కులం అనే ఫీలింగ్ ఆయనకి ఎందుకు ఉంటుంది? ఆయనకి అవసరం లేని పని అది. కాబట్టి వీళ్ళకి అన్యాయం జరుగుతుందంటే ఇప్పుడు వాడు ఆలోచనతోటి సరే వీళ్ళు ఓటింగ్ సిస్టమ్ తీసుకొద్దాము అనే ఉద్దేశంతో అటు చెప్పిండు. ఆయనకేం పార్షియాలిటీ లేదు. వాడు నేను ఇక్కడికి వచ్చి రూలింగ్ చేస్తున్నా, నా అండర్లో ఉంది,
వాడిక్కడ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిండు, కలెక్టర్ వ్యవస్థను తీసుకొచ్చిండు, పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చిండు, రోడ్స్ వేసిండు, బ్రిడ్జెస్ కట్టిండు, తర్వాత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వచ్చింది, ఆ తర్వాత ట్రైన్ సిస్టమ్, ఇవన్నీ రైల్వేస్ అన్నీ వచ్చినాయి ఆ టైంలోనే. అప్పటికే ఉన్నాయి మన దగ్గర, స్వతంత్రానికి పూర్వమే ఉన్నాయి. ఆ ప్రాసెస్లో అందరు దోచుకుని పోయిన తర్వాత వీడు కొద్దిగా రూలింగ్ స్ట్రాంగ్గా చేసి ఇంకెక్కువ దోచుకున్నాడు. కానీ ఆ ప్రాసెస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కొంతవరకు వెళ్ళిపోయింది మనం. ఎందుకంటే మనం ఈవెన్ ఇక్కడ చూడొచ్చు, స్వతంత్రానికి పూర్వము బ్రిటిష్ రూలింగ్లో ఉన్నటువంటి స్టేట్స్ అక్కడ ఎడ్యుకేషన్ కొంచెం బెటరే ఉండే. అట్లా కాకుండా ఉన్నటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ మనము నిజాం పాలనలో ఉన్నాం, కొద్దిగా ఎడ్యుకేషన్ లేదు మన దగ్గర కంపారిటివ్లీ చూస్తే. ఇప్పుడు పికప్ అయిపోయినాము, మనం బరాబర్ అయిపోయినాము, ఓకే, అవేర్నెస్ ఉంది, మనకు అన్నీ ఉన్నాయి, మన లోపల పోరాట పటిమ ఉంది, మన లోపల ఉద్యమానికి కావాల్సినటువంటి స్ఫూర్తి ఉంది, మళ్ళీ ఇంకొక రెవల్యూషన్ చేయగలుగుతాము, ఇది మనది పోరాటాల గడ్డనే. కాకపోతే ఏంటంటే ఇక్కడ చూస్తాం మనం, వానికి ఆ ఫీలింగ్ లేదు కాబట్టి వాడు ఇద్దామనుకున్నాడు. గాంధీజీ ఈ విధంగా చేసినప్పటికీ అంబేద్కర్ని ఇండైరెక్ట్గా ఆ విధంగా టార్చర్ అయ్యి, నిజమే యువకుడైన అంబేద్కర్ ముసలుడైన గాంధీతోటి ఏందా ఇది అని ఆయనకు మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుందని ఆయన తగ్గుతాడు. కానీ 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియా పాకిస్తాన్గా రెండుగా విడిపోయే మూమెంట్ వచ్చింది. ముస్లిమ్స్ హిందువుల ప్రాతిపదికన దేశ విభజన జరిగే పరిస్థితుల్లో మహాత్మా గాంధీ దాని పూర్తి స్థాయిలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఆయన పోరాటం చేయగలిగిండు. కానీ ఆయనకు రాజనీతిజ్ఞత అనేది తెలియదు. ఆయన చాలా సరళమైన వ్యక్తి, సింపుల్ డెసిషన్స్ తీసుకున్నాడు. ఆయనకు అంత ఇన్డెప్త్ దాని యొక్క సబ్సిక్వెన్సెస్ ఏముంటాయి ఫర్దర్గా అనేది అంత ఆలోచించలేదు ఆయన. నా ఉద్దేశం ఇక్కడ చెప్పేటప్పుడు నా పర్సనల్ అనలైజేషన్ చెప్తున్నాను. అయితే 1947లో ఇండిపెండెన్స్ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇక మళ్ళీ సపరేట్ ఓటింగ్ కావాలి అని చెప్పేసి ఆయన పట్టలేదు ఇక. ఎందుకంటే హిందూ రిలీజియన్ అనేది ఎక్కువగా డివైడ్ అయిపోయి మళ్ళీ అది విభజనకు దారితీస్తుంది, దానివల్ల అస్థిరంగా అయిపోతుంది, స్థిరత్వం కోల్పోతుంది అనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ టైంలో సపరేట్ ఓటింగ్ని ఆయన అడగలేదు. కానీ రాజకీయాలలో, చదువులో, ఎడ్యుకేషన్, పాలిటిక్స్ అండ్ ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి ఆయన పట్టుబట్టడం జరిగింది. తత్ఫలితంగానే ఈరోజు చాలామంది దాని యొక్క ఫ్రూట్స్ని అనుభవిస్తున్నారు. బహుశా ఇదంతా స్టోరీ వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎవరి వల్ల మనకి ఇది వచ్చింది, ఎవరి కృషి ఫలితంగా మనం నోట్లో ఒక ముద్ద తీసుకొని తినగలుగుతున్నాము, ఎవరి త్యాగ ఫలితంగా మనము ఈరోజు సమాజంలో సగర్వంగా తిరగలుగుతున్నాము అనేది అందరికీ తెలియకపోవచ్చు. అందుకనే డీటెయిల్గా దీనిపైన అంతా కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి అన్ని విషయాలను సేకరించడం జరిగింది. ఆ విధంగా సపరేట్ ఎలక్షన్ సిస్టమ్ అనేది రద్దు కావడం జరిగింది. నిజానికి సమాజంలో ఈ యొక్క బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇక్కడ పౌరులే, కానీ ఇక్కడ వాళ్ళకి ఆస్తులు ఉండవు, అంతస్తులు ఉండవు, వాళ్ళకు విద్య ఉండదు, వాళ్ళకు సమాజం వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తుంది, వాళ్ళ నుంచి వాళ్ళకు సమాన అవకాశాలు ఉండవు, వాళ్ళకి సరైన గౌరవం ఉండదు. వాళ్ళకు సపరేట్ ఓటింగ్ ఉంటే కనుక వాళ్ళు కూడా సగౌరవంగా ఆత్మ గౌరవంతో బ్రతకగలుగుతారు. లేకపోతే అందరూ కమాండ్గా ఎలక్షన్స్ ఉంటే వీళ్ళు వాళ్ళని తట్టుకోలేరు, వాళ్ళతో పోటీగా నిలబడలేరు అనే ఉద్దేశంతోనే ఆయన ఆలోచన చేయడం అనేది జరుగుతుంది. కానీ చరిత్రలో ఒక అతిపెద్ద రాంగ్ డైరెక్షన్లోకి ఆ టైంలోనే వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఆయన కాంట్రిబ్యూషన్ ఏముందనేది చూస్తే 1946 సంవత్సరంలో ఆయన రాజ్యాంగ సభ కమిటీ సభ్యుడిగా ఎన్నికవ్వడం జరుగుతుంది. 1946లో జస్ట్ సభ్యుడు ఆయన. 1947లో డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడు అవుతారు ఆయన. అక్కడి నుంచి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ అనేది టోటల్ కంప్లీట్ అయిపోతుంది.
మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రధానంగా 1919 చట్టము 1935 చట్టంలోని అంశాలు అధికంగా ఉంటాయి. అంబేద్కర్ ఆనాడు భావించండు పోరాటం అనేది కేవలం బ్రిటిష్ వాళ్ళతోనే కాదు, ఇక్కడ సమాజంలో సామాజిక న్యాయం కోసము, విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాల కోసం కూడా పోరాటం చేయవలసిన అవసరం ఉందని అంబేద్కర్ ఆనాడే ఆలోచన చేయడం అనేది జరిగింది. ఆ విధంగా పూర్తయినటువంటి భారత రాజ్యాంగము 1949 నవంబర్ 26వ సంవత్సరానికి పూర్తయిపోతుంది. అలా పూర్తయినటువంటి రాజ్యాంగాన్ని 1950 సంవత్సరం జనవరి 26న ఆమోదించడం జరుగుతుంది. అక్కడి నుంచి భారతదేశము సర్వసత్తాక సామ్యవాద గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. కానీ దురదృష్టము, మన దరిద్రము, ఇంత పెద్ద దేశంలో ఇంతమంది పాపులేషన్ ఉన్నా కానీ ఇంతమందికి చెందాల్సినటువంటి సంపద తెలివితోటో, వారికి ఉన్నటువంటి స్కిల్తోటో, జ్ఞానంతోనూ కొరలగొట్టి కేవలం 7% ఆఫ్ ది పీపుల్ మాత్రమే మొత్తం దేశ సంపదని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఈ రోజుకు కూడా మన దురదృష్టం, మన దగ్గర ఉన్న ఒకే ఒక వెపన్ ఓటు హక్కు. అది కూడా మనము చదువుకున్నవాడా, చదువు లేనివాడా, నిజాయితీపరుడా, ధర్మనిష్ట గరిష్ఠుడా, ఆ లోపల సింపతి ఏమైనా ఉందా చూడకుండా డబ్బులు ఇస్తే, లేకపోతే పార్టీని చూసో, లేకపోతే మందు సీసాలకు మనము ప్రలోభాలకు లోనై మన ఓటు హక్కును వినియోగిస్తున్నాం. ఈ అగ్రకులాలకు సంబంధించిన పార్టీలే ఉంటాయి మెజారిటీ. వాళ్ళ యొక్క హక్కులను పరిరక్షించుకోనికే వాళ్ళు రాజకీయంగా ఎప్పుడు వాళ్ళు కృషి చేస్తుంటారు, వాళ్ళే సపోర్ట్ ఇచ్చుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళే రాజులుగా చలామణి అవుతారు. రాజు లేరు. ప్రజాస్వామ్యంలో పొలిటికల్ పవర్ ఎవరి దగ్గర ఉంటుందో వాడే రాజు. ఎండ్ ఆఫ్ ది డే అందరూ వాళ్ళే ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు మన బతుకంతా మనం బాధితులుగానే ఉంటాం. మళ్ళీ అంబేద్కర్ ఎప్పుడు పుడతాడు, ఎప్పుడు మళ్ళీ ఎవడు పుట్టాలి, ఎవరు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి, ప్రతి ఒక్కరూ చదువుకొని ఒక అంబేద్కర్ కావాలి. ఆయన యొక్క అంబేద్కర్ ఇజం ఏముందో దాన్ని అధ్యయనం చేయాలి. అంబేద్కర్ ప్రధానంగా చెప్పింది 3 విషయాలు చెప్పాడు ఆయన ఫస్ట్ ఏమన్నాడు, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పిండు. ఎడ్యుకేషన్ ద్వారా విషయాలు అందరికీ అర్థమవుతాయి. ఆ ఎడ్యుకేషన్ అనేది సరైనటువంటి విద్య ఉండాలి. మళ్ళీ ఆ తర్వాత యునైట్ అన్నాడు ఆయన, అందరూ ఐక్యత కావాలి. ఎడ్యుకేషన్ ద్వారా మనం ఐక్యత కాలేదు, నా యొక్క వ్యక్తిగత ప్రయోజనాలే నాకు ముఖ్యము, నా సమాజం ఏమైపోయినా నాకు పర్వాలేదంటే అది జాతికి ఒక రకంగా ద్రోహమే అవుతుంది. ఎందుకంటే మన ముందున్న జనరేషన్స్ ఎవరు చదువుకోలేదు, మనకు చదువు అనేది వచ్చింది, ఎవరో ఒకరు త్యాగం చేయబట్టి అది వచ్చింది. పే బ్యాక్ టు అవర్ కమ్యూనిటీ, లేకపోతే మన యొక్క సామాజిక వర్గానికి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజం అంతా మన కుటుంబమే అయినా దీంట్లో ఎక్కువ వీక్ ఉన్నటువంటి వాళ్ళపైన ప్రత్యేకమైన శ్రద్ధ అనేది కావాలి. రాజకీయాలకు, చదువుకు చాలామంది అంటారు రిజర్వేషన్స్ ఇంకెంతకాలం అని. పొలిటికల్ పవర్ అనేది ఒక్కసారి వచ్చిందా? ఎవరికి ఏమున్నాయి ప్రాపర్టీస్, ల్యాండ్స్ ఏమున్నాయి, వ్యాపారాలు ఏమున్నాయి? 1%, 2% కూడా ఎవరు లేరు. ఆ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎదిగిన తర్వాత సొసైటీలో సోషల్ స్టేటస్ కోసమని వాళ్ళ క్యాస్ట్ అంటే చెప్పుకోరు. ఏ క్యాస్ట్లో పుట్టిండో, ఏ క్యాస్ట్లో అయితే పెరిగిండో వాడు ఏ దాని నుంచి అయితే రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే మరే ఇతర అవకాశాలు కావచ్చు. ఈవెన్ బ్యాంక్స్ లోన్లో కూడా క్యాస్ట్ అనే దానివల్ల కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, అట్లా బెనిఫిట్ అవుతారు కానీ చెప్పుకోరు. అది ఏమవుతుంది? అది ఈ జాతిలో పుట్టి నువ్వు గొప్పను అయినప్పుడు నువ్వు అది చెప్పుకోగలిగితే అరే దాంట్లో అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి తెలుస్తుంది సమాజానికి. అంబేద్కర్ ఒకవేళ ఆయన నేను పలానా కమ్యూనిటీ కాదని ఒకవేళ చెప్పుకోకపోతే అది వేరే క్యాస్ట్గా ఆయన ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళి ఆయన ఏదో చెప్పుకుంటే ఎవరు తెలుస్తుంది అది? కానీ అట్లా చేసిండు ఆయన.
గొప్పడు మేధావి అయినా కూడా ఆయన అదే చెప్పుకోవడం వల్ల ఇందులో గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు అనేది సమాజానికి తెలుస్తుంది. ఆయన ఎన్నుకునేటోళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది అవుతుంది అది. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది సరైన ఎడ్యుకేషన్ ఆలోచన అనేది సరిగ్గా ఉండాలి. ఈ విధంగా నేను 10 రూపాయలు సంపాదించి కొన్ని డబ్బులు వెనకేసుకోగానే నేను మా క్యాష్ కాదు అని చెప్పుకుంటే కాదు, అట్లా తప్పదు. నువ్వు దేంట్లోకి వెళ్తావో నువ్వు వెళ్ళు, కాకపోతే రూట్స్ మర్చిపోవద్దు. అక్కడ నుంచి నువ్వు ఎదిగినావు, బురదలో నుంచి వచ్చిన తామర పువ్వులాగా ఆ యొక్క మడ్ అనేది నీకు అంటకుండా, ఆ బురద అనేది నీకు అంటకుండా నువ్వు ఎదగాలి. ఆ తక్కువ చూపు, ఆ యొక్క ఇండిఫరెన్స్, ఆ యొక్క నీకు ఆ యొక్క హెల్ప్ అనేది అందరినీ పరిస్థితుల నుంచి నీకు అన్నిట్లో నీకు ఒక రకమైనటువంటి వివక్షలో నుంచి నువ్వు ఎదిగినావు అంటే అది గొప్పతనమే కదా. అది వేరే వాళ్ళకి ఆదర్శం అవుతుంది, ఇన్స్పిరేషన్ అవుతుంది. అది తెలియాలి. మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళ చేతనైంది ఏదో కూడా కంట్రిబ్యూషన్ చేయాలి సామాజిక వర్గానికి. మనం బాగా అయిపోయినాం, మనలాగానే ఇబ్బంది పడేటోడు ఉంటారు దాంట్లో. మనం విలాఫ్ అయిన తర్వాత ఎంతో కొంత చేయగలిగితే అంతకంటే ఇంకేం కావాలి. ఆయన అదే ఆశించిండు, ఆయన అందుకే ఇచ్చిండు అది. ఎడ్యుకేషన్లో, పాలిటిక్స్లో, ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్స్. అందుకని ఎడ్యుకేషన్ సరైనది ఉండాలి. ఎడ్యుకేషన్ నుంచి యునైట్ కావాలి. అయిన తర్వాత ఎడ్యుకేట్ చేయాలన్నాడు ఆయన. ఎడ్యుకేట్ అంటే పోరాటం చేయాలి. మన కోల్పోయిన హక్కుల కోసము, మనకు జరిగేటువంటి అన్యాయాల కోసము, మనకు దక్కాల్సిన సామాజిక న్యాయం కోసము మనం ఫైట్ చేయాలని ఆయన అభిప్రాయపడ్డాడు. కానీ ఆయన కన్నా కళలన్నీ కళలుగా నెరవేరినాయా అంటే పూర్తిగా నెరవేరలేని పరిస్థితి ఉంది. ఇంకా చాలా వరకు మనకు ఒక సరైనటువంటి అవగాహన లేని పరిస్థితిలో ఉన్నాం. ఇంకా మనం అజ్ఞానంలోనే బతుకుతున్నాం. మనకు ఉన్నటువంటి పవర్ ఏందనేది మనమే గుర్తించలేకపోతున్నాం. మనకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎలక్షన్లో జరుగుతున్నటువంటి స్కామ్స్ అనేదాన్ని మనం చూడలేకపోతున్నాం. డబ్బు లేకపోతే వేరే ఇతరత్ర ప్రలోభాలకు లొంగకుండా ఓటు అనేది సరిగ్గా ఆలోచించి వేయగలిగే పరిస్థితిని మనం ఇంకా చేరలేకపోతున్నాం. ఈ పరిస్థితులన్నీ వచ్చి మనకు పొలిటికల్ పవర్ చేజిక్కించుకోగలిగినప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్న స్వప్నాలు మనము పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. మన భుజాలపైన ఆయన యొక్క రుణభారం అనేది ఉంది. ఆయన చదువుకున్న తర్వాత ఆయన ఉద్యోగం చేసి ఆయన భార్య బిడ్డలతో ఉండొచ్చు, కానీ అట్లా చేయలేదు. ఆయన చాలా తీవ్రమైన అన్యాయాలు చూసి ఆయన చెల్లించిపోయి ఆయన ఈ విధంగా నిర్ణయించుకొని ఆయన కంకణ బద్ధుడై ఆయన ఒక కమిట్మెంట్ తోటి ఆయన జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి. అవేంటనేది చూస్తే సమానత్వం, ఈక్వాలిటీ. రాజ్యాంగం దృష్టిలో అందరికీ సమానత్వం ఉంటుంది. అన్యాయానికి, వివక్షకు గురైన వాళ్ళకి కొద్దిగా స్పెషల్ కేర్ అవసరం ఉంటుంది. అదేమి ప్రత్యేకమైన ప్రేమ కాదు. కొన్ని సెంచరీస్ నుంచి, కొన్ని జనరేషన్స్ నుంచి, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి జరిగిన అన్యాయానికి అది కంపెన్సేషన్ లాగా కూడా పనిచేస్తలేదు. అది ఒకవేళ సపరేట్ ఓటింగ్ సిస్టమ్ ఉంటే అది కంపెన్సేషన్ సరిగ్గా సరిపోయేదేమో. కానీ రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానులే, అందరికీ మౌలిక హక్కులు ఉంటాయి. భారతదేశము గణతంత్ర రాజ్యము, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనేటువంటి వ్యవస్థ మన యొక్క డెమోక్రటిక్ కంట్రీస్లోనే ఉండే అవకాశం ఉంటుంది. ఆ యొక్క అవకాశం మనకు కల్పిస్తుంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మరి అంతేకాకుండా హిందూ కోడ్ బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశము స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు, మరి అదేవిధంగా విడాకులు తీసుకునే స్వేచ్ఛ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ఉద్దేశించి ఈ విధంగా అన్నారు: ద కాన్స్టిట్యూషన్ ఈజ్ గుడ్, బట్
దోస్ హూ ఇంప్లిమెంట్ ఇట్ మస్ట్ బి గుడ్ అన్నాడు ఆయన. రాజ్యాంగం మంచిదే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు మంచి వాళ్ళై ఉండాలి అన్నాడు ఆయన. అదే దాని అర్థం. కాన్స్టిట్యూషన్ ఈజ్ గుడ్, బట్ దోస్ హూ ఇంప్లిమెంట్ ఇట్ మస్ట్ బి గుడ్. అంత మాత్రమే కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొన్ని రచనలు కూడా చేశారు. అవి ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అయితే, మరొకటి హూ వర్ ద శూద్రాస్ అనేది ఇంకొకటి. ఆ తర్వాత ఆయన దేహాన్ని త్యజించే కంటే ముందు రాసిన చివరి పుస్తకం బుద్ధ అండ్ హిస్ ధమ్మ. అది ఆయన మరణానంతరం ప్రింట్ అయింది అది. అయితే అంబేద్కర్ ఒక కారణం జన్ముడు. ఆయన బుద్ధిజం ప్రకారము ఒక బోధిసత్వుడు. ఆయన ఓషో అంటాడు, ఒకవేళ అంబేద్కర్ బుద్ధిజంని సమాజంలో పరివర్తన తీసుకురావడానికి ఒక సాధనంగా కాకుండా ఆయన యొక్క ఇంటర్నల్ లిబరేషన్ కోసము కనుక దాన్ని స్వీకరించినట్లయితే భారతదేశానికి మరొక బుద్ధుడు అయ్యేవాడు అంబేద్కర్ అంటాడు ఆయన. కానీ సమాజంలో ఎక్కడి పరిస్థితులు అక్కడనే ఉన్నాయి. ఇంత అసమానతలు ఉన్నాయి, ఇంత వివక్ష ఉంది, ఇంత దోపిడి ఉంది. ఇంత కఠినమైన పరిస్థితులను చూసిన తర్వాత కూడా ఆ యొక్క మహానుభావుడు ఆయన యొక్క సెల్ఫ్ రియలైజేషన్ కోసము, లేకపోతే ఆయన సెల్ఫ్ లిబరేషన్ కోసము ఆశ కలిగి ఉంటాడు. ఆయన అట్లా కలిగి ఉంటే ఆయన అంబేద్కర్ ఎందుకు అవుతాడు? వివేకానంద స్వామి ఒక దగ్గర అంటాడు, నాకు ఏకాంతంలో కూర్చొని సాధన చేసి వచ్చే మోక్షం నాకు అవసరం లేదు, సమాజ శ్రేయస్సు కోసం నేను సేవ చేయాలి, ఆ సంతృప్తి నాకు కావాలి అంటాడు ఆయన. కాబట్టి ఆ రకంగా చూస్తే అంబేద్కర్ ఆయనకున్నటువంటి పట్టుదల కానీ, ఆయనకున్నటువంటి ఆ యొక్క స్వీయ క్రమశిక్షణ కానీ, ఆయన చేసినటువంటి రీసెర్చ్ కానీ, ఆయన చేసినటువంటి వర్క్ కానీ ఒక మనిషి ఒక లైఫ్ టైంలో చేసే వర్క్. అది ఎంత యోగశక్తి ఉండాలి ఆ మనిషికి చేయాలంటే, ఎంత నిబద్ధత ఉండాలి, ఎంత కార్యదక్షత ఉండాలి. నా దృష్టిలో ఆయన తప్పకుండా బుద్ధుడు కాకపోయినా ఆయన తప్పకుండా ఒక బోధిసత్వుడే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈజ్ ఏ బోధిసత్వ అని చెప్పొచ్చు. అంబేద్కర్కు గౌతమ్ ద బుద్ధ అంటే ఆయనకు అపారమైన ప్రేమ. బుద్ధుడి గ్రంథాలను ఆయన ఎప్పుడు చదివినా కూడా కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకున్నట్టు ఆయన ఒక సందర్భంలో అంటాడు, గౌతమ బుద్ధుని లాంటి మనిషి ఈ భూమి మీద పుట్టి నడియాడిందంటే భవిష్యత్ తరాలు నమ్మలేకపోవచ్చేమో అంటాడు ఆయన. ఈ కోట్ ఉంది, ఆయన అన్నాడు. అంటే అంతటి అహింసావాది, అంతటి జెన్యున్ పర్సన్, అంత సెన్సిబిలిటీస్ ఉండి, అంత త్యాగశీలత ఉన్నటువంటి అంత జ్ఞానవంతుడు ఈ ప్లానెట్ ఆఫ్ ఎర్త్లో ఆయన కొంతకాలం జీవించి వెళ్ళిండు అనేది భవిష్యత్ తరాలు చెప్తే నమ్మలేకపోవచ్చు అంటాడు ఆయన. ఆయన ఒకవేళ ఉండుంటే ఆయనకు నేను సరెండర్ అయిపోయాడు అంటాడు మరొక దగ్గర. కేవలము బుద్ధుని యొక్క బోధనలను, ఆయన యొక్క టీచింగ్స్ యొక్క ఎసెన్స్ని, ఆ ఎక్సలెన్స్ ఆఫ్ బుద్ధ అర్థం చేసుకోవడానికే ఆయన పాలి భాష నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి బుద్ధుని పట్ల, ఆయన బోధనల పట్ల, ఆయన యొక్క చూపించినటువంటి మార్గం పట్ల ఉన్నటువంటి ప్రేమ. చరిత్రలో మనం తీసుకుంటే సుమారు 6291 సంవత్సరాల క్రితం మహాభారత్ జరిగింది. దాంట్లో మనం చదివిన కర్ణుడు అనేటువంటి ఒక యోధుడి గురించి. ఆయన జన్మించింది ఒక శూద్రుడి కాకపోయినా పెంచి పెద్ద చేసింది శూద్రుడు అవటం వలన ఆయన లోపల ఎంత ప్రతిభ సామర్థ్యాలు ఉన్నా కానీ ఆయనకు అడుగడుగున అవమానాలే జరుగుతాయి. ఆయనను
పుత్రుడని సంబోధించేటోడు. ఆయన ప్రతిభకి ఏం వాల్యూ లేదు. ఆయన జన్మతః ఏ క్యాస్ట్లో పుట్టిండో దానికే వాల్యూ ఉంది. ఆ రకంగా పరమ సుంటలు అగ్రకులాల్లో జన్మించినా కానీ వానికే వాల్యూ ఉండదు. ఎంత స్కిల్, టాలెంట్, నైపుణ్యం ఉన్నా కానీ, ఎంత ప్రతిభ ఉన్నా కానీ ఈయనకు వాల్యూ ఉండదు. ఆ రకంగా పాండవులు అవమానిస్తారు ఆయనను. పాండవుల యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత డెమాన్స్ట్రేషన్ నడిచేటప్పుడు హస్తినాపురంలో నేను కూడా నా యొక్క డెమాన్స్ట్రేషన్ చేస్తా అంటే నువ్వు క్షత్రియుడువా అని అడుగుతారు ఆయన. ఆ తర్వాత ద్రౌపది ఇన్సల్ట్ చేస్తుంది. ఆ తర్వాత శల్యుడు మహాభారత యుద్ధంలో లాస్ట్ మూమెంట్ ఆయన రథము భూమిలోకి నేలలోకి ఇరుక్కుపోయిన తర్వాత కుట్రపూరితంగా ఆయన పైన బాణం వేసి చంపుతారు. కానీ ఆ టైంలో శల్యుడు యాక్చువల్ రథసారథి వాడు చూడాలి అతను, కానీ క్యాస్ట్ ఇదని చెప్పేసి నేను రాజు రథాన్ని నడపడం ఏందని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాడు. అంటే ఇది ఎంత ప్రబలంగా ఉంది, ఇది మారాల్సిన పరిస్థితి ఉంది. అందరికీ సమన్యాయము, అందరూ భగవంతుని దృష్టిలో సమానమే అనుకున్నటువంటి రిలీజియన్స్ వాటి యొక్క ఎక్స్పెన్షన్ ఎక్కువైతుంది. నన్నంటకు నామాల కాకి నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరము, నా ఇంటికి నీళ్ళు అంతే దూరం. నీ యొక్క ఎసెన్స్ ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి దాని యొక్క రిసీవింగ్ అనేది ఉంటుంది, దాని యొక్క రీచ్ అనేది ఉంటుంది. మారాలి, అందరం మారాలి. టైం మారింది, పరిస్థితులు మారినాయి. అదే పురాతన ధోరణిలో మేము బతుకుతాము, అదే సరైనది అని అనుకుంటే కాలం చెల్లిపోయినటువంటి వాటి నాణ్యాలన్నీ నోట్లోనే పడేస్తాం మనం. ఇవి కాలం యొక్క చక్రంలో నిలబడవు. కాకపోతే ఆయన గురించి కోడ్ చేసిన ఆయనకు ఈయనకు చిన్న డిఫరెన్స్ చూద్దాం మనం. కర్ణుడు ఆయన ఎంతో కష్టపడి సంపాదించిన విద్య ఆయనను ఒక అవమానం నుంచి ఆయన కాపాడాడు దుర్యోధనుడు అని, అంగరాజ్యం ఆయనకి ఇచ్చిండు అని చెప్పేసి లైఫ్ మొత్తం ఆయన సరెండర్ అవుతాడు, ఆయన తరఫున వార్ చేసి కుట్రపూరితంగా చచ్చిపోతాడు ఏదో రకంగా. కానీ అంబేద్కర్ అట్లా వెళ్ళలేదు. ఆయనకు అన్యాయం జరిగింది, ఈయనకంటే ఎక్కువ అన్యాయం ఆయనకు జరిగింది, ఈయనకంటే ఎక్కువ అవమానాలు ఆయన ఎదుర్కొన్నాడు. కానీ ఆయనకు ప్రాప్తించినటువంటి ప్రజ్ఞ, ఆ యొక్క ప్రతిభ, ఆ యొక్క టాలెంట్, నైపుణ్యం, వీటన్నిటిని కూడా ఆయన ఏ ఒక్క వ్యక్తికో సమర్పితం చేయలేదు. ఆయన దేశం కోసం సమర్పితం చేసిండు, ఆయన యొక్క సామాజిక వర్గం కోసం ఆయన కృషి చేసిండు, వాళ్ళ యొక్క అభివృద్ధికి. ఇది గొప్పతనం అంబేద్కర్లో ఉండదు. థ్యాంక్స్ వన్స్ అగైన్. జై భీమ్, జై భారత్.